హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే మనం డైట్‌లో ఉన్నప్పుడు నాన్ వెజ్ తినాలనిపిస్తే ఈజీగా, హెల్తీగా ఎలా చేసుకోవచ్చు రెసిపీస్ అనేది చూపిస్తాను. నేను డైట్‌లో ఉన్నప్పుడు ఒకవేళ నేను నాన్ వెజ్ తీసుకుంటే ఎలా తీసుకుంటాను అనేది కూడా చూపిస్తాను. జనరల్‌గా నాన్ వెజ్‌లో కూడా మంచి పోషక విలువలు ఉంటాయి కదా! ప్రోటీన్ ఉంటుంది. కొంతమంది ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటారు. కొంతమంది యానిమల్ బేస్డ్ ప్రోటీన్ తీసుకుంటారు. కొంతమంది 2 తీసుకునే వాళ్ళుంటారు. నేనైతే 2 తీసుకుంటాను. సో, ఇప్పుడైతే ఈ వీడియోలో అయితే మార్నింగ్ టు నేను తీసుకునే డీటాక్స్ డ్రింక్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా రెసిపీస్ చేసుకున్నాననేది మీతో అయితే షేర్ చేస్తాను. అది మీకు కూడా హెల్ప్ అవుతుంది. మార్నింగ్ అయితే 10-15 మినిట్స్ అయితే మినిమమ్ వర్కౌట్స్ అయితే చేయండి. చేసిన తర్వాత వాటర్ అయితే తాగాలి. పరిగడుపున వాటర్ తాగడం అయితే చాలా ఇంపార్టెంట్. చాలా మంచిది పరిగడుపున వాటర్ తీసుకోవడం అనేది. అండ్ తర్వాత వాటర్ తాగిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మంచి డీటాక్స్ డ్రింక్ అనమాట. ఈరోజైతే నేను జీరా అండ్ సినమన్ టీ అనమాట. మనకు తెలిసిందే జీరా అంటే మనకి డైజెషన్‌కి చాలా మంచిది. అండ్ సినమన్‌లో కూడా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ఫ్యాట్ లాస్‌కి బాగా హెల్ప్ అవుతదనమాట. మనం ఇంకా నాన్ వెజ్ తీసుకునేటప్పుడు మార్నింగ్ ఇది డీటాక్స్ తాగడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. నేను ఈ స్పైసెస్ అయితే కేరళ నుండి తెప్పించాననమాట. మా నాన్న శబరిమల వెళ్తే తీసుకొచ్చారు. మా అమ్మ పంపించింది. కేరళలో స్పైసెస్ చాలా బావుంటాయి. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకోండి. చాలా చాలా బావుంటాయి. కలర్ కూడా చాలా వచ్చింది చూసారా? ఇది తాగితే ఏంటంటే మనకి ఇంకా టీ తాగలేదన్న ఫీలింగ్ ఉండదనమాట. చాలా కొంచెం వేడిగానే తాగాలి. తాగినప్పుడు మనకి టీ తాగినా, కాఫీ తాగినా ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలా వస్తుంది. నేను కూడా జనరల్‌గా టీ లవర్‌నే. టీ తాగకుండా అస్సలు ఉండలేను. కాకపోతే ఈ డీటాక్స్ డ్రింక్ అలవాటయిన తర్వాత నాకు టీ తాగాలన్న క్రేవింగ్ అయితే కొంచెం తగ్గిందనమాట. ఇంకా అది తాగిన ఒక 45 మినిట్స్ తర్వాతయితే మంచి ఒక ఎగ్ రెసిపీ అనమాట. ఇప్పుడు నేను తింటుందయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా హెల్తీ రెసిపీ అనమాట. ఇలా డైట్ చేసేటప్పుడైతే నేను ఎక్కువగా లైక్ చేసే రెసిపీలో ఇదొకటి. సో, చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ. బౌల్ తీసుకొని కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ తీసుకొని ఇలా వేసుకొని కలుపుకుంటున్నాను. నేను చూపించే క్వాంటిటీ అయితే ఒకరికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఒక పాన్ తీసుకొని, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ మగ్గిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి. జీలకర్ర మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది మగ్గిన తర్వాత ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అయితే చాలా బావుంటది. ఇందులో తప్పకుండా వేసుకోండి. తర్వాత కొన్ని వెజిటబుల్స్‌ని యాడ్ చేస్తున్నాను. క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ వేస్తున్నాను. ఒకవేళ మీరు ఈ వెజిటబుల్స్ ప్లేస్‌లో క్యాబేజ్ కానివ్వండి, లేదంటే బ్రోకలీ కూడా వేసుకోవచ్చు. మనకి కొంచెం మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుతున్నాను. ఇక్కడ సాల్ట్ కూడా కొంచెం అడ్జస్ట్ చేసి వేసుకోండి. మనం ఎగ్‌లో ఆల్రెడీ వేసాం కదా! ఇందులో కొంచెం వేయండి. వేసిన తర్వాత కొంచెం మగ్గనివ్వండి. మూత పెట్టేసి ఒక 1 మినిట్ పాటు మగ్గిన తర్వాత ఇప్పుడు మధ్య మధ్యలో ఇలా ఆయిల్ కొంచెం స్ప్రింకిల్ లాగా చేయండి. ఎందుకంటే ఇప్పుడు మనం దాంట్లో ఎగ్ వేస్తాం కాబట్టి మాడకుండా ఉంటది. లైట్‌గా అక్కడక్కడ వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను చూపిస్తున్న విధంగా ఎగ్‌ని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆ వెజిటబుల్స్ మీదగానే ఇలా నేను చూపిస్తున్న విధంగా ఈవెన్‌గా స్ప్రెడ్ చేయండి ఎగ్‌నంతా. చేసిన తర్వాత ఫ్లేమ్ అనేది తప్పకుండా మీరు మొత్తం సిమ్‌లో పెట్టేసేయాలి. మీరు మీడియం ఫ్లేమ్ కూడా పెట్టకండి. ఎందుకంటే ఆమ్లెట్ కదా! ఈజీగా మాడిపోతుంది. అందులోటి మనకి వెజిటబుల్స్ కూడా మంచిగా దాంతో పాటు కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్ పెట్టేసి, మూత పెట్టేసి కొద్దిసేపు ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇలా ఇలా సెట్ చేసుకోండి. సైడ్స్ నుంచి నెమ్మదిగా తీయండి. నేనెంత జాగ్రత్తగా తీసినా కూడా ఇరిగిపోయిందనమాట అది. మీరు నాన్ స్టిక్‌లో వేసుకుంటే ఈజీగా వచ్చేస్తది. రెండో వైపు కూడా కాలనివ్వండి మూత పెట్టి. ఇలా ప్లేట్‌లోకి తీసుకొని ఇంక తినేయడమే. చాలా టేస్టీగుందండి. మా పిల్లలకి గూడా చాలా నచ్చుతదిది. చాలా చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీని. నెక్స్ట్ అయితే ఇంకా 1:00కి లంచ్ అనమాట. ఇ ఇవాళ నేను లంచ్‌లోకైతే మటన్ కర్రీ చేస్తున్నాను. మటన్ అయితే కేజీ మటన్ తీసుకున్నాను. నేను మటన్ చాలా రకాలుగా చేస్తాను. ఇది ఒక స్టైల్ అనమాట. కొంచెం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్లు కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 2 పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకుంటున్నాను. వేసిన తర్వాత ఒక 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత పుదీనా వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసేసుకోండి. నాన్ వెజ్‌లో అయితే మనకి పల్లి గానుగ ఉంటది కదా! అది చాలా బావుంటది. నేనైతే ఈ నువ్వు పప్పు నూనె ఉందనమాట ఇంట్లో. నేను నిమ్మకాయ చట్నీ తాలింపు కోసం తెచ్చాను. ఇది వాడుతున్నాను ఈరోజు.
రిఫైన్డ్ ఆయిల్స్ కన్నా కూడా మీరు గానుగ ఆయిల్స్ వాడండి. చాలా టేస్టీగా ఉంటది కర్రీ కూడా. సో, ఒక్క టేబుల్ స్పూనే వేసాననమాట. ఇలా అన్నీ కలుపుకొని మటన్‌ని మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి టైం ఉంటే. లేదంటే డైరెక్ట్‌గా అయినా వండుకోవచ్చు. బట్ మ్యారినేట్ చేస్తే ఏంటంటే ఉప్పు, కారాలు అవన్నీ మటన్‌కి బాగా పడతాయన్నమాట. ఇప్పుడు విజిల్ కుక్కర్ పెట్టేసుకొని ఇప్పుడు ఆయిల్ ఏం లేకుండానే మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం కదా! ఆ మటన్‌ని వేసి మీడియం ఫ్లేమ్ పెట్టండి. మీడియం ఫ్లేమ్ పెట్టి మటన్‌ని ఉడికించుకోండి. నాకైతే 3 విజిల్స్ పట్టాయన్నమాట. ఒక 4, 5 టేబుల్ స్పూన్‌లు వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేయకున్నా ఏం కాదు. కాకపోతే ఏంటంటే కొంతమందికి డౌట్ ఉంటదన్నమాట మాడతదేమోనని. అస్సలు మీడియం ఫ్లేమ్‌లో పెడతాం కాబట్టి ఏమాత్రం కూడా మాడదు. మంచిగా కుక్ అయిపోతదన్నమాట. నాకైతే 3 విజిల్స్‌కైతే మెత్తగా ఉడికిపోయింది మటను. మీ విజిల్ కుక్కర్‌ని బట్టి మీరైతే విజిల్స్ అయితే పెట్టుకోండి. నేను 3 విజిల్స్ తర్వాత విజిల్ అంతా పోయిన తర్వాత చూపిస్తున్నాను. మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది. చాలా బాగా ఉడికిందనమాట. ఇలా ఉడికించుకున్న మటన్ పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు మటన్‌కైతే పోపు పెట్టేసుకుందాం. ఒక కడాయి పెట్టుకొని, ఒక 3 టేబుల్ స్పూన్‌ల ఆయిల్ వేస్తున్నాను. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మనం మొత్తం నెయ్యితో చేస్తే ఏంటంటే కొంచెం ఎగటుగా ఉంటదనమాట. కాబట్టి కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేస్తున్నాను. నూనె కాగిన తర్వాత కొన్ని మసాలా దినుసులుంటాయి కదా! అవి వేస్తున్నాను. అవి మగ్గిన తర్వాత ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని, వేసుకొని ఆహ్, ఫ్రై చేసుకోండి. కొంచెం కలరొచ్చేంత వరకు కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం ఉప్పు వేశాననమాట. 1.5 టేబుల్ స్పూన్ కారం కూడా వేశాను. ఆల్రెడీ మనం మ్యారినేషన్‌లో వేశాం కదా! సో, అక్కడ మొత్తం వేయలేదు. అక్కడ హాఫ్ వేస్తాము. ఇప్పుడు పోపులో హాఫ్ వేస్తామనమాట. అవన్నీ కారం అదంతా మగ్గిన తర్వాత మనం ఉడికించుకున్న మటన్ వేసుకొని, బాగా కలుపుకొని కొద్దిసేపు ఉడికించండి. ఎక్కువ సేపు అవసరం లేదు. ఒక 1 మినిట్ లోపే ఉడికించండి. ఉడికిన తర్వాత మూత తీసి కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ వేసుకోండి. నేనైతే ఇంకా గరం మసాలా ఏం వేయను. పోపులో ఆల్రెడీ మసాలా దినుసులు వేశాను కదా! అది సరిపోతుంది. సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి టేస్ట్‌కి తగ్గట్టుగా. కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ పాటు మూత పెట్టేసి ఫ్లేమ్ అనేది లో పెట్టేసేయండి. ఆ మసాలాలవన్నీ కూడా మంచిగా మటన్‌కి పడతాయి. సో, చిక్కటి గ్రేవీ వస్తదండి. చాలా చాలా టేస్టీగా ఉంటదిది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. సో, ఇలా ఇంకా చేసుకొని దీన్నైతే నేను మటన్ అయితే బ్రౌన్ రైస్‌లోకి తింటున్నాననమాట. కావాలంటే మీరు వైట్ రైస్‌లోకైనా తినొచ్చు. కాకపోతే ఏంటంటే బ్రౌన్ రైస్‌లో తినడం వల్ల ఏంటంటే బ్రౌన్ రైస్‌లో పొట్టుతో పాటు ఉంటది కాబట్టి ఫైబర్ కూడా ఉంటుంది కదా! చాలా చాలా టేస్టీగుంది మటనయితే. సో, ఇంకా నెక్స్ట్ అయితే డిన్నర్ అనమాట. మటన్ అయితే జనరల్‌గా ఎక్కువగా డైట్‌లో ప్రిఫర్ చేయరు. ఫిష్, చికెన్ తింటారు. సో, కాబట్టి ఇంకా నైట్ మటన్ తినకుండా సింపుల్‌గా ఏదైనా సూప్ అయితే చాలా బావుంటది. వెయిట్ లాస్‌లో కూడా బాగా హెల్ప్ అవుతదనమాట. ఇప్పుడు నేను చూపించబోయే సూప్ చాలా చాలా టేస్టీగుంటది. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేశాను. కొంచెం జీలకర్ర వేసి, అల్లము, వెల్లుల్లి తరుగు వేసుకొని కొంచెం మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేస్తున్నాను. ఆనియన్ బాగా మగ్గిన తర్వాత ఒక సగం పచ్చిమిర్చి వేస్తున్నాను. క్యాప్సికమ్, బీన్స్ వేస్తున్నాను. వెజిటబుల్స్ అనేది మీ చాయిస్. ఒకవేళ మీరు క్యారెట్ కానివ్వండి, లేదంటే బ్రోకలీ ఏదైనా వేసుకోవచ్చు. సో, నాకిప్పుడు క్యాప్సికమ్ అండ్ బీన్స్ ఉన్నాయి కాబట్టి అది వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకొని కొంచెం మగ్గనివ్వండి మూత పెట్టుకొని. మగ్గిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. అంటే నేను ఒక్కరికి చేస్తున్నాను కాబట్టి నేను వాటర్ అయితే ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరు ఎంతమంది తింటారో మీ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత కొంచెం పెప్పర్, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇంకా మన రెడ్ చిల్లీ పౌడర్ అనేది అసలు అవసరం లేదు. దీంట్లో పెప్పర్ అనేది చాలా బావుంటది. అల్లం వెల్లుల్లి ఘాటు కూడా బావుంటదనమాట ఇందులో. సో, ఎప్పుడైనా సరే మనం ఎగ్ ఎగ్ సూప్ చేసేటప్పుడు వాటర్ అనేది బాగా మసలాలి. ఆ మసులుతున్నప్పుడు మాత్రమే మనం కలుపుకున్న ఎగ్గుని వేసుకొని ఒకే దగ్గర వేయకుండా ఇలా చుట్టూ వేస్తూ నేను చూపిస్తున్న విధంగా కలపండి. అప్పుడు ఏంటంటే ఒకే దగ్గర ముద్ద ముద్ద అవ్వకుండా ఉంటదనమాట. సో, చాలా చాలా టేస్టీగా ఉంటదండి ఈ సూప్. ఒకవేళ మీకు ఎగ్ నచ్చలేదు అనుకుంటే మీరేంటంటే మొత్తం వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకొని వెజిటబుల్ సూప్ లాగా అయినా తాగొచ్చు. సో, అది కొంచెం చిక్కగా రావడం కోసం ఏంటంటే ఒక టేబుల్ స్పూన్ నేను కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని యాడ్ చేసి కలుపుతున్నాను. ఇది కంప్లీట్‌గా ఆప్షనల్. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి కార్న్ ఫ్లోర్ అనేది. కొంచెం కొత్తిమీర వేసేసుకొని కొద్దిగా బాయిల్ అవ్వనివ్వండి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం లెమన్ యాడ్ చేయండి. మీకు ఎగ్ డైరెక్ట్‌గా వేసాం కదా! స్మెల్ వస్తుంది అని అనుకోకండి. ఏం స్మెల్ రాదు. చాలా చాలా బావుంటది. మనం పెప్పర్ వేసాము, లెమన్ వేసాము కదా! సో, వాటర్ మసులుతున్నప్పుడు ఎగ్ వేస్తే అస్సలు స్మెల్ రాదండి. చాలా చాలా టేస్టీగా ఉంటది. సేమ్ మనకి రెస్టారెంట్‌లో తిన్న ఫీలింగే ఉంటదనమాట. వేడి వేడిగా తాగుతుంటే చాలా చాలా టేస్టీగా ఉంటదండి. సో, మనకేంటంటే
ఆఫ్టర్‌నూన్ ఒకవేళ బిర్యానీ కానివ్వండి, లేదంటే కొంచెం హెవీగా తిన్నప్పుడు నైట్ ఇలా సూప్స్ తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్‌కి చాలా బాగా హెల్ప్ అవుతదనమాట. సో, ఇదండి వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.